మీరు ప్రయాణం చేసేటప్పుడు, మంచి పనికి వెళ్ళేటప్పుడు, పిల్లి ఎదురొచ్చినప్పుడు కానీ, విధవరాలు ఎదురొచ్చినప్పుడు కానీ, ఎవరికైనా ఇక్కడ ఉన్న వారిలో నష్టం జరిగిందా? జరిగితే ఒకసారి మీ చెయ్యి ఎత్తి చూపించగలరా? మా వింటున్నారా? అందరికి నష్టం జరిగిందా? జరిగిందా? అయితే నష్టం జరుగుతుందని భ్రమ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంత మటుకు మనలో ఎక్కడో ఒక చోట ఆ భ్రమ, ఆ భయం ఉందా లేదా? ఉందన్న వాళ్ళు ఒకసారి నాతో పాటు చేయొద్దండి. ఎక్కడో ఒక చోట వాళ్ళు ఎదురైతే మనకి ఇబ్బంది జరుగుతుందనో, నష్టం జరుగుతుందన్న భయం ఉందా? లోకం దృష్ట్యా మామూలుగా ఎవరన్నా పిల్లి వస్తే, విధవరాలు వస్తే నష్టం జరుగుతుంది అంటుంటారు. కానీ లోపల భయమై ఉంటుంది. కానీ నేనేమో ప్రార్థన చేసుకొని బయటికి పోతాను కదా, ఎవరైనా వచ్చి నేను లోపల ఉన్నది, నేను దేవుడు నాకున్నాడు, ప్రార్థన చేసుకుంటాను కాబట్టి ఏం కాదు అనే తప్పన పోతూ ఉంటాను. తప్పదు అన్నే మనందరం అన్నకు ఒకసారి క్లాప్స్ కొడదాం. ఉన్నది ఉన్నట్టు చెప్పినాడు ఆయన. ఏంటంటే లోకం దృష్ట్యా, లోకం ద్వారా తాను విన్న సంగతులను బట్టి లోపల భయం ఉన్నప్పటికీ దేవుడు తనలో కాపాడుతాడన్న ధైర్యంతో ముందుకు పోతున్నాడు. ధైర్యంతో ముందుకు పోవడం అనేది ఒకటి మంచిదైతే, లోకం విన్న మాటలను బట్టి లోపల ఒకటి భయం అవుతుంది కదా. భయం ఏదైనా మనం నమ్మేదాన్ని బట్టే భయం ఉంటుంది. ధైర్యమైనా భయమైనా మనం నమ్మేదాన్ని బట్టే ఉంటుంది. అంటే లోకం చెప్పేదాన్ని అంతో కొంత ఆయనకేముంది, నమ్మకం ఉంది కాబట్టి భయం అనేది వచ్చింది. మంచి మాట చెప్పాడు ఈయన. ఇంకా ఎవరన్నా అన్నా ఏం లేవా? ఎవరు పిల్లి అడ్డం వస్తే, నల్ల పిల్లి ముఖ్యంగా నల్ల పిల్లి అడ్డం వస్తే, యాక్చువల్గా లేటెస్ట్గా కర్నూలు దగ్గర అన్నా భర్త చనిపోయినప్పుడు మామూలుగా మనం చేసే కార్యక్రమం ఉంటాయి కదా, ఆ కార్యక్రమం చేయకముందు ఎవరైనా ఎదిరిస్తే మన ఇంటి వాళ్ళు అంటారు, ఆమె ఇంకా ప్రార్థన చేయించుకోలేదు, విధవ కదా, ఎక్కడనొకరు ప్రార్థన నిద్ర చేసి రాలేదు, అప్పుడు బజార్ తిరుగుతుంది చూడు, ఎదురైతే ఏమన్నా అపశయం జరిగితే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, అక్కడ పోకూడదు అని చెప్తారు. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ భయపడి ఆమె ఇంటి వస్తుందని పక్క దప్పుకుంటాం. ఇది వాస్తవంగా చెప్తున్నా. ఇంకెవరైనా అన్నకి సోదరు సార్, క్రైస్తవుల మధ్య సాగుతున్నటువంటి మూఢాచారాలు ఇంకా 70% చాలా పర్సెంటే మన సంఘాలలో చాలామంది నమ్ముతున్నారు. నమ్ముతారు అందరూ, కొంచెం ఎన్నికోయి మళ్ళీ వస్తూనే ఉన్నారు, ప్రభు అనుకుంటున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళ హృదయంలో మాత్రం వెలితి అయితే ఉంది. అయితే నేను మాత్రం వాటిని పూర్తిగా విడిచిపెట్టాను సార్. ఆశీర్వాదం, ఎందుకంటే యేసు ప్రభువును ఒక విధవరాలు, అన్న అనేటువంటి విధవరాలు రేయింబగులు ప్రార్థన చేసి ఒక విధవరాలు యేసయ్యను ఆశీర్వాదించింది. నా దృష్టిలో విధవరాలు వస్తే ఆశీర్వాదం అనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. గట్టి చప్పట్లు కొడదాం. నెక్స్ట్ ఇంకెవరైనా? శ్రీలమ్మ ఎవరైనా? రాజు లే మాట్లాడు, ఇంకో మైకి కాదు. నాకు ఒక డౌట్ మాస్టర్, విధవరాలు ఎందుకు? విధవడు కావచ్చు కదా, విధవడు అంటే నాకు ఒక డౌట్ అనమాట. విధవరాలని ప్రత్యేకంగా ఆ స్త్రీనే పరీక్షించకుండా భార్య చచ్చిపోయిన మొగుడు ఉంటాడు కదా, అతన్ని అంటారు విధవనో, అతను ఎదురైతే అతనికి ఎందుకు మాట రాలేదు, ఆ పదం ఎందుకు ఉపయోగించడం లేదు సమాజంలో అనేది నాదొక ఒక డౌట్. దాన్ని క్లారిఫై చేయాలి. నెక్స్ట్ మాట్లాడు లే.
మాట్లాడండి. బయలుదేరిపోయేటప్పుడు ఏదైనా పనికి పిల్లి కానీ అట్లా వచ్చినప్పుడు అంతకుముందు భయపడుతుంటాం సార్, ఇప్పుడు లేదు అంతగా. అంతకుముందు ఎందుకు భయపడుతున్నావు? అంతకుముందు అంటే తెలియదు కదా సార్ మాకు. అదే ఏదో ఒకటి ఉంటుంది కదా మామూలుగా ఇంట్లో పెద్దోళ్ళు మామూలుగా. మీ నాయన చెప్పింది చెప్పు. సార్ మామూలుగా మా నాన్నతో కలిసిపోయేటప్పుడల్లా ఇంకా ఎవరన్నా ఎదురొచ్చారు అనుకో ఆపేస్తాడు, బండి ఆపేసి పోయి అది చెప్పు. అది కదా మాకు కావాల్సింది. శేఖర్ బండి ఆపి అంగడి ఉండిగిన చాక్లెట్లు కొనుక్కొచ్చి కొంచెం తిని బయలుదేరిపోయేవాళ్ళం సార్. రెడీ శేఖర్ అన్న ప్లీజ్. ఓకే ఓకే రైట్. మంచిది. అది మీ ఇంట్లోనే కాదు, ఇండియా వైడ్ మొత్తం టోటల్ ఉంది అది. ఇంకా అప్పుడంటే మామూలుగా మీరు క్వశ్చన్ అడుగుతున్నారు సార్, మరి అడగండి. అదే సార్. ఇంకా ఓకే నెక్స్ట్ పెద్దవాళ్ళు ఎవరైనా రైస్. వాస్తవానికి ఆయన చెప్పింది కరెక్టే. ఎవరైనా ఎదురైనారనుకో బండి నిలబెట్టి దిగి చక్కెర ఇంట్లోకి వచ్చి మళ్ళీ పోతారు. అవి విసిరాలనా? నెక్స్ట్ నీకు లేవులే జనరల్గా జరిగేవి కదా అంటున్నా. నెక్స్ట్ అన్నా అశోక్ అన్న. సార్ పిల్లి ఎదురైతే లేకపోతే ఇంకా విధవరాలు ఎదురైతే, విధవరాలు అంటే అందరికీ మాకు కూడా భయమే సార్. నేను సేవకుని బండి నడుపుతున్నాను, విషయం చెప్తున్నా. నా వెనక సంఘ పెద్ద కూర్చున్నాడు, సంఘ పెద్ద భార్య కూర్చుంది. మేము గాజులపల్లి పిల్లపెత్తనం పోయినాం, మాకు విధవరాలు ఎదురొచ్చింది, మేము కింద పన్నాం. అంటే మేము ప్రార్థన చేసుకొని పోయినాము, మా దగ్గర బైబిలే ఉంది. ఇది మా తప్ప లేకపోతే విధవరాలు తప్ప అని అనలేదు, కానీ నేను బయట పడిన పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఓకే రైట్ అన్న. ఏం పేరు? కృపాకర్. ఏం పేరు? మీరు ఇప్పుడు మౌనంగా ఉండొద్దు. మీరేం మీరు చెప్పారు కరెక్ట్, వాస్తవమే. చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది. అది ఎంత మట్టుకు ఉంది, అది ఎంత కరెక్టు, వాక్యం ఏం చెప్తుంది అనేది మనం ముందుకు పోదాం. సార్ ఎక్స్పీరియన్స్ సార్, అంతే ఏం లేదు. మిట్టపల్లిలో దాదాపు 100 సంవత్సరాల పైన ఒక ముస్లాం ఉంది. చాలామంది ఆ ముస్లాం కనపడిన వెంటనే బండి ఎనికి తిప్పుకొని పోయి వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ప్రతిరోజు షాప్కి పోతుంటాను, కానీ చూసి నవ్వుకొని పోతుంటాను నేను. మనకేం జరగలేదు సార్. మనకు మంచి జరిగిందని దేవుని స్తుతించడం, చెడు జరిగిందని ఇతరుల మీద నింద వేయడం తప్పు. యాజ్ ఎ క్రైస్తవునిగా మనం నేర్చుకోవాలి కొన్ని. నెక్స్ట్ స్త్రీలకి అండి. ఎవరన్నా బాబా స్త్రీలను అడుగు. వాళ్ళు ఎంత బాధపడుతుంటారు అది కదా. నెక్స్ట్ పిల్లులు ఎదురొచ్చిందంటే కొంతమంది పిల్లులనే తాకుతుంటారు. వాళ్ళ పరిస్థితి ఏదో నాకు అర్థం కావడంలే. ఇంట్లో విధవరాళ్ళు ఉంటారు, పిల్లులు ఉంటాయి, పిల్లలు ఉంటారు. మా ఇంటికాడ అయితే 5 మంది విధవరాలు ఉన్నారు, చుట్టూ ఉన్నారు. లేచినాల నుంచి ఈ ఎదురిండ్లు, పక్కింట్లు, ఎనికిండ్లు అందరూ విధవరాన్లే. మాకైతే ఇంతవరకు ఏమి కాలే. పిల్లులు కూడా తాకుతున్నారు. మాకు పిల్లులు ఎదురవుతున్నాయి, విధవరాళ్ళు ఎదురవుతున్నారు. లేచినాలు పొద్దున పోతే గ్రౌండ్కి పోయేటప్పుడే విధవరాళ్ళు ఎదురవుతారు మాకు. సార్ ఒక సంఘంలో ఒక వ్యక్తి అడిగాడు సార్, నేను లక్షలు పెట్టి ఇల్లు కట్టాను, అనుకోకుండా ఒక విధవరాలు నా ఇంటికి కరెక్ట్గా నా వాకిటికి ఎదురుగానే కట్టింది, నేను ఆ ఇల్లు అమ్మాలనా సార్ అని క్వశ్చన్ వేశారు సార్. కరెక్ట్ పాయింట్. చలం సార్. ఇస్రాయిల్ గారు. ఇస్రాయిల్ సార్. మేము ఈ మూఢనమ్మకాలు నమ్మకూడదంటే మీరేం క్వశ్చన్లే మచ్చులు చేస్తున్నారు. మేము క్వశ్చన్ ఒకటే క్వశ్చనే, పిల్లి అని అభిప్రాయం అడుగుతున్నాం. 2 క్వశ్చన్లు. పిల్లి అని ఎదవరాలని ఎన్నెన్నో చేస్తున్నారు. దీనికి బైబిల్ పరంగా ఏమైనా వాస్తవం ఉన్నదా? ఉన్నది నిరూపించండి. దాంతో మేము క్లోజ్ చేస్తాం దాన్ని. అందరి అభిప్రాయాలు తెలుసుకొని వారి అభిప్రాయాలను దూరపరచాలన్న ఉద్దేశంతో క్వశ్చన్ ఆన్సర్స్.
ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ఒట్టు గురించి సమాధానం దొరికిందా దొరకలేదా? ఇప్పుడు దీని గురించి కూడా సమాధానం దొరుకుతుంది. ముందు మన బాధలు తెలిస్తే తర్వాత ప్రశ్నలు ఏమున్నాయి దాన్ని తెలిస్తే దానికి సమాధానం చెప్పడం అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, బైబిల్ ఏం చెప్తుందో ఖచ్చితంగా మాట్లాడదాం. ఇంకోటి, ఇప్పటికి కూడా మీరు చెప్పిన వాస్తవమే. ఊరిలో కొందరిని టార్గెట్ చేస్తారు, కొందరు స్త్రీలను టార్గెట్ చేస్తారు. వాళ్ళు కోపిస్టులు అయి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా వాళ్ళని టార్గెట్ చేసి బదనాం చేస్తారు. వాళ్ళు వచ్చినారంటే చెడు జరుగుతుంది అని ఒక పుకార్లు పుట్టిస్తారు. ఇంకా అది పెద్దవాళ్ళ నుంచి పిల్లవాళ్ళ వరకు వాళ్ళని ఎంత మనసుకు గాయం చేస్తున్నారనే సంగతి వీళ్ళకు తెలియదు. కానీ చాలా మనసుకు గాయపెట్టే వాళ్ళు ఉన్నారు ఎదురుగా కూడా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ పరిస్థితుల గుండా వాళ్ళు కూడా ఒకరోజు పోవాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళని ఏం చేస్తారు, ఇబ్బంది పెడతానే ఉంటారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంది, ఇంతగా మనం దీని గురించి ఎక్కువ ఆలోచన చేసి వాళ్ళను మనం బాధ పెట్టడం అవసరం లేదు. కానీ కొద్ది నిమిషాల్లోనే మనం ఆ మాటలు కూడా తెలుసుకుందాం. బైబిల్ తెరుద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం మనం ప్రతి ఒక్కరిని తీద్దాం. నువ్వేమన్నా లాస్ట్ చెప్తావా? చెప్పు సార్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మరొకసారి వందనములు. నేనైతే అనవపూర్వకంగా అయితే సార్, పిల్లి భర్త లేని వాళ్ళు ఎదురైతే అపశకనాలు జరుగుతాయని అనేదానికన్నా ఇప్పుడు టైం మంచిది కాదు, రెండుసేపు ఉండి కూర్చొని పోవడం మేలనేది నా ఆలోచన సార్. అది అపశకనమే కదా. ఆయన చెప్తాను ఆలోచన. ఏం లేదు సార్, నేను ఒకసారి ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుండేటప్పుడు ఎస్ఆర్బిసి అవి కంకర్వి పైకి రోపు మీదకి పైకి కంకర్ మిషన్ పైకి తీసుకొని పోయి టిప్పున్నారా లిఫ్ట్ ఆనుంటే అన్లోడ్ చేసుకొని రావాలా. ఒకరోజు ఉదయం ఏం జరిగిందంటే, ఆ రోజు ఉదయమే పొద్దున్నే ట్రాక్టర్లు సన్న సిప్స్ ఊరికి తోలుకొచ్చిన వెనకంబడే ఒక ఆమె ఎదురైతేనే నాకైతే మనసులో అనిపించింది, నేను ఈరోజు డ్రైవింగ్ చేయడం మంచిది కాదు ఇంకా మానుకుంటే మేలు అనుకుంటా. కావాల్సికే అన్లోడ్ చేయకుండా రెండుసేపు నిలబెట్టుకొని రెండుసేపు ఉన్న తర్వాత, సార్ టీ తాగి రెండుసేపు లేట్ చేసి పోయి అన్లోడ్ చేసిన ఇంకా తర్వాత నుండి అది అయితే మనసులో ఉంది, ఈరోజు నేనేం పని చేయకుంటే బాగుంటుందేమో అనిపించింది. సరే అయితే ఊరికంటే బాగుండదు కదా, డ్రైవింగ్ చేసే కూలి వచ్చాదని చెప్పి టిప్పున్నర లోడ్ వేసుకొని పోయినాను. క్లుప్తంగా చెప్పండి, క్లుప్తంగా మీకు చరిత్ర వద్దు, క్లుప్తంగా ఏమైంది, ఏమనుకున్నా ఏం జరిగింది బస్ అదే సార్. క్లుప్తంగా ఏం జరగలే, ఇంకా లోడ్ వేసుకొని పోయినాను. పైకి పోయిన తర్వాత పైన నుండి దొలిన సార్ కిందికి 2-3 మిద్దెల ఇంతస్తు నుండి ఏమంటే నేను ఈ దిక్కు కంకర మిషన్కి వెళ్ళి పడితే గిద్దలూరు కర్ణాకర్ వాళ్ళ ఊరిలోనే బస్ స్టాండ్ నుండి కనపచ్చాది, ఇట్టంటాది ట్యాలీ ఇంజిన్ ఇట్టండాయి. నేను ఈ దిక్కు దొల్లకుండా వచ్చిన ట్రాక్టర్ ఆ దిక్కు దొల్లకుండా పోయింది. ఆ దిక్కుకిన నేను దొల్లింటికిన ఈరోజు మీ ముందు ఉండలేను. అంటే నా ఆలోచన ఏంటంటే సార్, తప్పని కాదు కానీ వాళ్ళు వచ్చినారంటే అంటే నా ఆలోచన ప్రకారము వాళ్ళు వచ్చినారంటే, నాయనా నీకు ఇప్పుడు సమయం బాగలేదు, రెండుసేపు ఉండి పోమని ఆలోచన చేసుకుని పోతే సరిపోతుందని నా ఆలోచన సార్. నీకెవరు చెప్పినారు? నీకై నువ్వు చెప్పు. నేనే చెప్పుకుంటున్నాగా. చిన్న క్వశ్చన్, ఏమనుకోవద్దు. చాలామంది దేవుని నమ్మిన విధవరాళ్ళు కూడా ముందుకు వెళ్తుంటే వాళ్ళకే వాళ్ళు దూరం అయిపోతున్నారు సార్. ఎందుకంటే ఎందుకో వాళ్ళలో ఒక అది సార్
మన వాళ్ళు క్రియేట్ చేసినారు కాబట్టి వాళ్ళకై వాళ్ళే దూరం పోవడము, ఎందుకు ఈ బాధ అనుకొని వాళ్ళే సైలెంట్ సైడ్ అవుతుంటారు కొందరు. ఇంకేమన్నా ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా? అయ్యండి. వాక్యం చూసి చెప్తే ఊరికి కాదు, సందర్భం కాదు. అది యోబు గ్రంథము 29వ అధ్యాయము 13 వచ్చిన చదువుతాను. నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాన్ల హృదయమును సంతోషపరిచితిని అన్నాడు. విధవరాన్ల హృదయమును సంతోషపరిచి అని రాబడింది. తర్వాత ఇంకోసారి రాబడింది, విధవరాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడని రాయబడింది. విధవరాలను చూసి విధానం పక్కపోయేటంటే వాక్యం చెప్పాలి తెలియదు. ఓకే, రైట్. వాస్తవం చెప్తానా, విధవరాలను గురించి నాకు పొద్దున్నే ఎదురు ఒక మనిషి నాకు తెలుసు. మీ క్వశ్చన్ సార్, క్వశ్చన్ మీరు సపోర్ట్ ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు చెప్పారు కదా, విధవరాలు వస్తే మీకు ఎదురుగా వస్తే ఏం కాదని ముందుకెళ్తారా? ఏమన్నా అవుతుంది నేను ఎక్కువ స్టాన్ చేసి లేదా తీపి తిని? ఓకే, రైట్, మంచిది. దేవుడు నాకు తెలుసు కాబట్టి. ఓకే, రైట్. క్వశ్చన్స్ అందరూ అయిపోయినాయి కదండి? ఓకే, నేను 10 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత మళ్ళీ రాజేష్ గారు కూడా మాట్లాడతారు. యాక్చువల్గా విధవరాన్లు ఎదురు వస్తే అపశకనం జరగడం కానీ, లేదా ఏదైనా చెడు జరగడం కానీ, ఏదైనా నష్టం జరగడం కానీ జరుగుతుందనే వాళ్ళు ఖచ్చితంగా మన హృదయంలో ఒక మూలన ఆ నమ్మకం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఆలోచించండి, ఇంతకు ఈ నమ్మకాలు అపనమ్మకాలు ఎక్కడి నుంచి పుట్టాయి అంటే, సతీ సహగమనం అనేది మన ఇండియాలో ఒక ప్రథ ఉండేది, ఒక ఆచారం ఉండేది. మీకు అందరికీ తెలిసిందే కదా, సతీ శతకం, భర్త చచ్చిపోతే భార్యను కూడా చంపాలి. రాను రాను ఏమైందే, మాట్లాడు ప్లీజ్. నువ్వు చెప్పించుకో. ఓకే, సరే మా ఇక్కడ చూడండి. భర్త చచ్చిపోతే భార్యను కూడా చంపే ఆచారము, ఆ చట్టం మన ఇండియాలో ఉండేది. అది ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి ఆ ప్రథను బంద్ చేశారు. సరే, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మనం అనొచ్చు అనకూడదు కానీ, సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ పూజారి వాళ్ళు ఏం చేశారు అంటే, విధవను వాళ్ళు నీచులుగా నికృష్టులుగా చూసేవాళ్ళు. కారణం ఏమంటే, యవనంలోనే చనిపోతే వాడు పాపి కాబట్టి వాడు చనిపోయినాడని వాళ్ళ నమ్మకం. అలాగనే మన బైబిల్లో కూడా ఉంది, వాడు చనిపోయిండు కాబట్టి, వాడు పాపం చేసినాడు కాబట్టి తొందరగా చచ్చిపోయినాడు, వాని భార్య కూడా పాపే. సో దాని ముఖం చూచే దరిద్రం కలుగుతుంది, లేదా ఏదైనా అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇది రావడానికి గల కారణం సతీ సహగమనంలో నుంచి ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, భర్త చనిపోయింటాడు, ఆమె ఒక్కతి ఉంటుంది. ఏ పురుషునికైతే ఆమె లొంగదో వాడు ఆమెను, ఇప్పుడు రాజగురు అన్నారు కదా, కొందరు వాళ్ళను చెడుగా ప్రచారం చేయడం అంటే, ఆమె భర్త చనిపోయింటాడా? ఎవడైతే ఆమెను చూసి ఆమె కావాలని కోరిక కలిగిన వాడు ఆమెను ఎక్కువ చెడ్డగా ఆమెను ప్రచారంలో చేసేది ఎవరంటే వాడు. ఈ రెండు మెయిన్ కారణాలు విధవరాలకు. ఇక్కడి నుంచి అది యాక్చువల్గా భర్త చచ్చిపోతే కానీ పెళ్ళి కావాలన్నా మన ఇండియా ఆచారం ప్రకారము పూజారులు మొట్టమొదటిగా ప్రతిఫలాలు తినేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఈ ఆచారాలు అవి. కానీ మీరు గమనించారో లేదో, ఒక పురుషుడు చనిపోతే స్త్రీ కొన్ని రోజులు బయట ఉంటుంది తెలుసా? ఎందుకు ఉంటుంది? వారు మళ్ళీ తిరిగి అన్ని సాంప్రదాయాలన్నీ అయినంతవరకు ఆమె ఇంటికి రాదు. ఇదంతా మన సాంప్రదాయాల్లో ఒక భాగం ఇది. సో మనం ఆ సాంప్రదాయాల పక్కన పెడితే, విధవరాలు ఎదురుగా వస్తే మనకు నష్టం కానీ దురదృష్టం కలుగుతుందని ఇప్పటికీ మన క్రైస్తవులో ఉన్న వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కానీ మన రమణ అన్నట్టు విధవ అంటే విధవే కదా, అది పురుషుడైనా
స్త్రీ అయినా. ఎందుకు స్త్రీకే ప్రాధాన్యత ఇచ్చానంటే మెయిన్ ఈ 2 కారణాలు. పురుషుడికి అవి ఏమిటి, ఆ 2 లేవు వానికి, కాబట్టి మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. బైబిల్ పరిభాషలో దేవుడు ఏమంటున్నాడు, మనం క్రైస్తవులం కదా, మనం క్రైస్తవులం కాబట్టి దేవుడు మనం నమ్మిన దేవుడు విధవరాళ్ళ గురించి మనకేం చెప్పాడు, మనం వాళ్ళలా నమ్మాలి. నా గుడ్డిగా ఇప్పుడు శేఖరన్ అన్నట్టు ఎవరు నాకు చెప్పలేదన్నా, నా ఆలోచన బట్టి నేను అట్లా చేస్తాను అనేది అతను సునీతది, సొంత ఆలోచన. ఆ సొంత ఆలోచన కరెక్టా కాదంటే అతనికే తెలుసు, అతనికి గుడ్డిగా నమ్ముతున్నాడు. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి మనం నమ్మిన దేవుడు మనకు విధవరాళ్ళ ఎడల ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి, ఎలాంటి ప్రేమ ఉండాలి, విధవరాళ్ళ ఎడల ప్రేమ ఉండాలనా ద్వేషం ఉండాలనా అనేది మనం బైబిల్ కోణంలో ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుంచి, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టవద్దు. ఎవరిని బాధ పెట్టద్దు? విధవరాల్ని బాధ పెట్టచ్చా? దేవుడు ఏమైనా బాధ పెట్టమంటున్నాడా? ఒక విధవరాలు వచ్చింది, వచ్చానే జస్ట్ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్తే, అబ్బా ముద్దనష్టపతి ఊరికి పోతుంటేనే వచ్చారా, ఏమైంది అట్లా సాగుదు, నాకేం తెలుసమ్మా, ఫోర్మా అని వెళ్ళిపోయేది. అవునా? బాధ పెడుతుందా బాధ పెట్టట్లేదా? మనం ఒక విధవరాలు వస్తే అసలు ఎంత నీచంగా మాట్లాడతారంటే అంత నీచంగా మాట్లాడతారు. ఆ నీచంగా మాట్లాడినప్పుడు ఆ విధవరాలు బాధపడుతుందా బాధపడదా? దేవుడు ఏమంటున్నాడు, బాధ పెట్టమంటున్నాడా బాధ పెట్టద్దు అంటున్నాడా? ఒకవేళ వాళ్ళ బాధ పెడితే ఏం జరుగుతుంది కింద చెప్తున్నాడు, చదవండి కింద. వారు ఏ విధంగానైనాను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నిశ్చయముగా వారిని మొరని విందును, నా కోపాగ్ని. చూడండి, విధవరాలను ఎవరైనా బాధ పెడితే, కోపము ప్రెసిడెంటో ఎమ్మెల్యేనో ఎంపీనో పిఎంలో కావట్లేదు. ఎవరు కోపపడతానంటున్నాడు? దేవుడే. విధవరాలని ఇబ్బంది పెడితే దేవుడే చర్య తీసుకుంటాడు, పనిష్మెంట్ దేవుడే ఇస్తున్నాడు. పోలీసు వాళ్ళ చేతిలో లేదు, ఎమ్మెల్యే చేతిలో లేదు, ఎంపీ ఎవరి చేతిలో లేదు. ఒకవేళ నువ్వు విధవరాలని బాధ పెడితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకవేళ విధవరాలను అనాథ పిల్లలను బాధ పెడితే ఆయన కోపము బాధ పెట్టేవారి మీదకి ఎట్లా వచ్చిందో చెప్తున్నాడు. చదవండి. నా కోపాగ్ని రగులుకొని మిమ్మను దహించేతను, మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారవుదురు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మీరైనా ఇప్పటికైనా శేఖరన్న కూడా కూర్చో విని, నువ్వు పొరపాటున ఎవరైనా విధవరాలు వచ్చే ఎవరిని చంపుతానంటున్నాడు? ఎవరిని? చూడండి, విధవరాలిని మీరు బాధ పెడితే దేవుడే చర్య తీసుకుంటున్నాడు. మీరు ఇప్పుడు నువ్వు అంటున్నావు, సరే ఎవరో విధవరాలు వచ్చిందని, నీకు బిడ్డలు లేరా? నీ భర్త చచ్చిపాడా? నీ భర్త మొగుడు చచ్చిపాడా? నువ్వు బాధ పెడితే వాళ్ళు బాధ పెట్టారా? కనీస జ్ఞానం అండి ఇది, కనీస జ్ఞానం. విధవరాలను బాధ పెడితే దేవుడే మనకు శత్రువై, ఆపోజిట్ శత్రువై, నేను మిమ్మల్ని చంపేస్తానంటున్నాడు. చూడండి, ఇప్పటి నుంచైనా మీరు విధవరాలను బాధ పెట్టకూడదు. చూడండి, మీరు ఒకవేళ అట్లా చేస్తే దేవుడే చర్య తీసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, విధవరాలను మనం బాధ పెట్టచ్చా బాధ పెట్టకూడదా? ముండమ్మ బెదిరి వచ్చిందని అనొచ్చా అనకూడదా? అనొచ్చా? క్లియర్. ఇంకోటి చూద్దాం, ముందుకెళ్దామా? కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. వాని విధవరాలు వచ్చే అన్యాయం జరిగిపోతుందని, నువ్వు అన్యాయం జరుగుతుంది ఇంట్లోకి పోయి చక్కెర నోట్లు వేసుకొని లేదా కాళ్ళు మొక్కడం పోతే వామి బాధపడదా? వామెకు న్యాయకర్త ఎవరు అనుకుంటున్నావు? వామెకు న్యాయకర్త ఎవరు? అసలు ఎవరి ప్రార్థన వింటానంటున్నాడు? విధవరాలి ప్రార్థనే వింటానంటున్నాడు. ఆయనే వారికి న్యాయకర్త అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. ఎవడైనా ఆయన ముండమ పచ్చంది పక్కకు జరగర్రా అంటే, నువ్వు ఒకవేళ ఆడ ఉంటే
ఆమె కోసం వాదించగలవా? అవుమ్మా, ఎందుకు వచ్చినావు పొద్దున్నే? ఇక్కడ ప్రయాణాలు అయిపోతుంటారే, ఎందుకని ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడతావా? ఆమె పక్షాన ఉంటావా? ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడతావా? ఆలోచన. క్రైస్తవులమైన మనం అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్పు అని ఆమె పక్షాన మనం నిలబడాలి. బైబిల్ చెప్తుంది మనకు. అవునా? ఓకే. మనం యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన ఎంతోమంది కానుకలు వేస్తున్నారు. మందిరంలో లక్షల మంది వస్తారు కదా, లక్షల మంది కానుకలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి వెళ్ళి నిఘాగా చూస్తున్నాడు? ఎందుకు విధవరాలకి వెళ్ళి చూస్తున్నాడు? మీరు చూడండి, ధర్మశాస్త్రం అంతట్లోనూ దేవుడు విధవరాళ్ళ పక్షాన్నే ఉంటాడు. విధవరాళ్ళ మొరే వింటానంటున్నాడు. ఎందుకు విధవరాళ్ళ మొరే వింటానంటున్నాడు అంటే, వాళ్లకు సంపాదించుకొని తీసుకొని వచ్చే భర్త లేడు, మంచి ఏదో చెడేదో తెలియజెప్పే మెయిన్ వాళ్ళ భర్తే ఉండడు, పిల్లలు ఆమె మాట వినరు, ఎవరన్నా చూచే విధవరాలని తక్కువ చూశారు. ఇప్పుడు ఆయన మొర వినేది ఎవరు? ఇక దేవుడే. కాబట్టి ఆయనకు తెలుసు ఎవరు మొర వినాలనో, ఎవరిని నీచంగా చూస్తున్నారు, ఎవరిని తక్కువ చూస్తున్నారు ఆయనకు తెలుసు. కాబట్టి నేను వారి పక్షాన వింటాను, వారి పక్షాన నిలబడతాను, వారి ప్రార్థన చేస్తే వింటాను అన్నాడు. ఇంకోటి మీకు ఒక క్వశ్చన్ మీకు వేస్తున్నాను. భక్తి అంటే ఏంది? భక్తి అంటే యాక్చువల్గా కొన్ని జిల్లాల నుంచి మీరు చూడండి, కర్ణాటక ఎక్కడంది, అక్కడి నుంచి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తుంటారు, కాళ్ళు బొబ్బలు ఎక్కింటాయి. మనం చూసేటప్పుడు ఏమంటామంటే, అబ్బా ఏం భక్తిరా ఇది. అవునా? చూస్తుంటామా? అలాగనే వారం రోజులు ఉపవాసం ఉంటాడు, వాళ్ళని ఏమంటాం? భక్తిపరుడు అంటామా? రాత్రి పగలు ప్రార్థనలు చేసి వాక్యం చదువుతున్న భక్తిపరుడు, భక్తి అందామా? బైబిల్ పరిభాషలో భక్తి ఏంది? భక్తికి డెఫినేషన్ ఏంది బైబిల్లో? భక్తి అంటున్నాం కదా, భక్తికి డెఫినేషన్ ఏంది? భక్తిలో ఈ విధవరాలను చేసినాడు దేవుడు. అంటే దేవుడు ఆమెకి ఎంత మర్యాద గౌరవిస్తున్నాడు. మనము ఆమె చూచే ఉండమా బెదిరొచ్చా అని మనం అసహించుకుంటున్నాం. కానీ భక్తిలో ఆమెను ఒక బాటుగా పెట్టాడు. కావాలంటే మీరు రెండు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా, నిష్కలంకమైన భక్తి ఏదంటే, భక్తి దేవుడు చెప్తున్న భక్తి, మనుషులు ఊహించేది కాదు. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలట. పరామర్శించేది పక్కన పెట్టి ఎదురొచ్చంటేనో, పెళ్ళికి వచ్చంటేనో అన్ని చోట్ల వచ్చి ఉండమో ఎదురొచ్చా అని వాళ్ళని ఇబ్బంది పెడతావా? ఎంత మటు కరెక్టు? భక్తిలో విధవరాలను, తల్లిదండ్రులు లేని పిల్లలను కూడా పెట్టాడు. వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించమని క్రైస్తవులకు చెప్తున్నాడు. నేనైతే అదే అనుకుంటున్నా. ఎవరైతే క్రీస్తుని నమ్మారో వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నాయా, ఎవరైనా విధవరాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందికరమైన పనులుంటే కనుక్కొని ఆ పనులు చేసి పెట్టరయ్యా, అది భక్తి అంటున్నాడు. భక్తి అంటే 3 చోట్ల కూర్చొని తప్పట్లు కొట్టుకొని చేయడం కాదు. భక్తిలో విధవరాలను గౌరవించేది పెట్టాడు. కాబట్టి భక్తి, విధవరాలకి ఎంత దేవుడు మర్యాద ఇస్తున్నాడో ఈరోజు నువ్వు నేను మనం అర్థం చేసుకోవాలి. ముండమో పెంటే మనం పెట్టుకున్న ఆచారాలు ఇవి. బైబిల్ పరిభాషలో దేవుడు ఆమెకు ఒక గొప్ప స్థానాన్ని ఉంచాడు. కాబట్టి దేవుడు మంచి స్థానాన్ని ఇచ్చిన ఆమెకు మనం కూడా మంచి స్థానాన్ని ఇచ్చి ఆమెను గౌరవించాలని నేనైతే అనుకుంటున్నాను. మిగతాది రాజుగారు చెప్తారు. క్లారిటీ వచ్చిందా? సో విధవరాలను ఎప్పుడైనా మనం గౌరవించాల్సిందే తప్ప అగౌరవంగా కానీ అమర్యాదగా కానీ ఉండేదానికి వీలు లేదు. పోను వారు ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఊరిలో కానీ గ్రామంలో కానీ వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు వారి పక్షాన మనం కూడా నిలబడాలి. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారిని ఇబ్బంది పెట్టామనుకోండి, మొట్టమొదటగా కోపం వచ్చేది ఎవరికి? ఇది కథ. వారికి అన్యాయం జరిగినా, వారు బాధపడ్డా, వారు ఏ విషయంలో సనుక్కున్నా మొట్టమొదటగా ముందుకొచ్చేది దేవుడు. దేవునికి కోపం రగిలిస్తే ఇంకా మనం ఆయన ఎదుట నిలవబడలేము. రెండవది ఏంటంటే, ఈ మూఢనమ్మకాలు అనేది మనం కీడు జరిగినప్పుడేమో అంత బాధపడతాం, మేలు జరిగిన సందర్భాలు 100 ఉంటాయి.
మేలు జరిగిన సందర్భాలు వందలుంటాయి. మామూలు మనిషి వచ్చినప్పుడు కూడా కింద పడి ఉంటాం ఎన్నిసార్లు, అవి లెక్కలేకి తీసుకోరు. మన పొరపాట్లు మనం పరీక్ష చదవకుండా ఫెయిల్ అయ్యి ఎదురైన మంచి మీద నిందేస్తే ఎట్లుంటుంది? పరీక్షకు పోతూ ఫెయిల్ అయినాడంటే ఆమె ఎదురైనందుకు వీడు ఫెయిల్ అయినాడా, వీడు రాయక ఫెయిల్ అయినాడా? వీడు పరీక్ష రాస్తే పాస్ అవుతాడు, కానీ ఎవరి మీదనే నిందేస్తే ఏదో ఒకటి నిందలేంది బొందు పోదని వాళ్ళు బొందుపోయిన దానికి ఏదో ఒక నింద వేస్తున్నారు. కాబట్టి ఆ నిందల్లో నిజం లేదు, వాస్తవం లేదు. పోను దేవుని పిల్లలుగా, దేవుని వాక్యం తెలిసిన వారిగా ఆ పనులలో గనక వారిని ఇబ్బంది పెట్టే పనిలో మనం ఉంటే మనం దేవుని నుంచి శిక్ష పొందక పోము, ఖచ్చితంగా పొందుతాము. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, విధవరాండ్ర ఎదురైనప్పుడు మనము వారిని సత్కరించాలి, గౌరవించాలి, ఆదరించాలి, వారిని పరామర్శించాలి. వారికి తగిన మనం కీడుగా మేలు కలగజేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం కలగజేయలేదు. రెండోదంటే మన భక్తి యొక్క మూలాన్ని దేవుడు అక్కడనే పెట్టినాడు. దేవుని ఎదుట నిష్కలంకమైన నిజమైన భక్తి ఏంటంటే, దిక్కులేని వారికి, విధవరాండ్రకు వారి ఇబ్బందిలో పరామర్శ, అది దేవునికి పెట్టిన ఉద్దేశం. వారి ఇబ్బందిలో మనం పరామర్శించినప్పుడు మన భక్తి రుజువు చేస్తున్నాడు, మన నీతిని మన భక్తిని అక్కడ కొలత కొలుస్తున్నాడు. మనం ఎంత పాటలు పాడినా, ఎంత ప్రార్థనలు చేసినా వారిని మనం ఇబ్బంది పెట్టామనుకోండి, మన భక్తి అంతా సున్నా. ఇదంతా ఆ భక్తి నేర్చుకోవడం కోసమే ఈ భక్తి అంతా. ఆ పనులు, ఆ మర్యాద నేర్చుకోవడానికే దేవుడు మనకింత పని పెట్టాడు. కాబట్టి మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం. 4 అవుతుంది కనుక. మరి సాయంత్రం ఈరోజు రేపు ఎలక్షన్లు ఉన్నాయి. అయినా ఈరోజు మీరు చాలామంది కూర్చొని ఒక్క నిమిషం. ఈరోజు చాలామంది ఇంకా రాలేకపోయారు, కేవలం ఎలక్షన్ల కారణాల చేత. రావాల్సిన వారు కూడా రాలేదు, పాంపల్లి నుంచి కూడా వస్తామన్నారు, చివరిలో రాలేకపోయారు. కానీ వచ్చిన మీ అందరికీ చాలా వందనాలు. దేవుని పని దేవుడు జరిగించినాడని, మీరు ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం చేత, దేవుని సన్నిధి చేత బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాను. రేపు ఎలక్షన్ కారణం చేత ఈరోజు సాయంత్రం కూడా మన కూడిక ఉండాలి కాబట్టి, కానీ కూడికను సాయంత్రం జరగడం లేదు. ఈరోజు సాయంత్రం కూడిక లేదు. ఈ కూడిక అయిపోగానే 4 గంటలకు ఒక బాప్తిస్మం కార్యక్రమం ఉంది. ఒక ఆమెకు బాప్తిస్మం ఇచ్చి వచ్చి ఈరోజుకు కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. రేపు సాయంకాలం కూడా మనం ఏ గ్రామంలో సువార్త కూడిక పెట్టలేదు. కేవలం ఇప్పటికే పోలీసులు వచ్చిన్నారు ప్రతి గ్రామంలో, రేపు ఆల్రెడీ దిగుతున్నారు. మనకి అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి ముందే ఈ విషయమై ఎరికగలిగిన వారమై ఆ మీటింగ్ రేపు క్యాన్సల్. వచ్చే ఆదివారం మనకు మాయలూరులో ఉంది. ఆ తర్వాత వచ్చే ఆదివారం మనకు రామవరంలో ఉంది. ఈ దాసవన్న గారు కూడా వచ్చినారు, చెప్పండి. రామవరానికి పాస్టర్గా దాసుబాబు గారు పనిచేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే చాలా రోజులైంది ఆయన అడగబట్టి. ఆ రామవరం వచ్చే ఈ ఆదివారం, ఈ నెలలో చివరి వారం రామవరంలో, వచ్చే ఆదివారం మాయలూరులో మనకు మీటింగ్స్ జరుగుతాయి. కాబట్టి ఈ మీటింగ్స్ విషయమై ప్రార్థన చేయండి. ఎలక్షన్స్ గురించి ప్రార్థన చేయండి. ప్రతి నెల 2వ శనివారం మన కూడిక జరుగుతుంది. మరి పరిస్థితులను బట్టి తర్వాత స్థలం అవన్నీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి